ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చేయబోయేది మిరపకాయలతో బజ్జీలు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయేది ఈ మిరపకాయలతో, ఈ వస్తువులతో, ఈ గోధుమ పిండితో బజ్జీలు ట్రై చేస్తున్నాను. ఈ ఉల్లగడ్డ ఇట్లా సన్నగా తురుముకొని ఒక క్యారెట్, దీంట్లోకి 2 ఎర్రగడ్డలు అన్ని తరుముకునే ఫ్రెండ్స్ అన్ని ఇలా ఎంచుకొని బాగా ఓననా తగినంత సాల్ట్, ఉప్పు, దీంట్లో కలర్ వచ్చేదానికి కొంచెం పసుపు, అన్నం కూడా కలుపుకోవచ్చు. దీంట్లో ఉల్లగడ్డల రైస్ అంటారు. దీంట్లో తగినంత ఉప్పు. నేనైతే నూనె అవన్నీ ఏం వేయలేదు ఫ్రెండ్స్. నేనైతే మిరపకాయ బజ్జీ చేసేదానికి గోధుమ పిండితో ట్రై చేస్తాను కాబట్టి మూడు ఉంటలు అయ్యేటిక చాలు నాకు. ఈ నానే లోపల గ్లాసు నీళ్ళు, కాసింత ఉప్పు, చూడు ఉప్పు నీళ్ళలో నాన్నే ఎన్ని నీళ్ళన్నీ ఒడిసిపోయే లోపల మనం బక్కల గిన్నెలో వేసుకొని ఏమంటే దీంట్లోకి తొట్టాలు లేవు పోయినాయి. పిండి వేసుకొని చూడండి, ముందుగా ఈ విత్తనాలు తీసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టినాం కాబట్టి నీళ్ళు లేకుండా విరిగిపోతుంది గోధుమ పిండి కాబట్టి గట్టిగా చుడితే. తాడైతే మనం గట్టిగా చుట్టినట్టు ఇది చాలా లూజ్గా చుట్టుకోవాలి. మనకి ఎర్రగా కాల్చుకోవాలంటే నాకు కొంచెం ఎరుపు కాల్చుకోవచ్చు. నేనైతే ఇలా తీసాను. ఇలా వచ్చాయి పిల్లలకు స్నాక్స్ మాదిరి బాగున్నాయి. ప్లీజ్ ఒక లైక్ చేయండి.